అందరికి కూడా నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత ఆషాఢ మాసాన అమ్మవారికి అంటూ దుర్గమ్మ మీద. ఆషాఢ మాసాన అతివలందరూ చేరి అమ్మకు దుర్గమ్మకు సారె తెచ్చెను. ఆ దుర్గమ్మ దీవించెను. నిండు ముత్తైదువులు మీరై పసుపు కుంకుమలతో పట్టు చీరలతో బంగారు ఆభరణాలతో అమ్మను అలంకరించాలని వచ్చిన భక్తులెందరో ఎందరో. అమ్మ అంటే పలుకుతుంది మనను పాలించు కల్పవల్లి అయి కనకదుర్గ అయి నిలుస్తుంది మన అమ్మ కనకదుర్గమ్మ. ఆషాఢమాసాన అతివలందరూ కలిసి అమ్మకు సారె పంపించెను. ఆ సారెతో అమ్మ నిండుగా మెండుగా బంగారు రూపంతో దగదగా మెరిసేటి అమ్మాయి కొలువు తీరెను కోవెలను. కనకదుర్గమ్మ దీవించెను భక్తులను దీవించెను. అమ్మ పాదాల చెంత ఉన్నా చాలును, ఆ అమ్మ శరణు వేడినా చాలును, నీవే దిక్కని నమ్మినా చాలును. అమ్మ కనకదుర్గమ్మ అంటే పలుకుతుంది, దేవి నవరాత్రుల్లో దేవీప్యమానమై వెలుగుతుంది అమ్మ. ఆషాఢమాసాన అతివలతో నిండుగా మెండుగా పూజించి అమ్మను కొలిచే భక్తులకు ఇది ఏనాటి భాగ్యమో, ఇది ఏనాటి పుణ్యమో. కొలిచే వారికి కొంగు బంగారు తల్లి అయి కల్పవల్లి అయి మమ్మలను లాలించే కల్పవల్లి మన కనకదుర్గమ్మ అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. రేపు మా ఇంటి దగ్గర ఆషాఢమాస సారే అని శ్రవణనగర్లో అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు ఇస్తారు. దాని మీద నేను ఈ కవిత మీ అందరికీ వినిపిస్తున్నాను. నేను ఇంకా రాయలు ఇట్లా స్పాట్లో పెట్టి మీ అందరికీ వినిపించాను. అంటే భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కానీ అటు దేవతామూర్తులు కానీ కొలిచిన వేళ వాళ్ళు కరుణ చూపుతారు అన్నది నా కవిత్రి భావం తెలియజేస్తున్న మీ కవయిత్రి మాధవి గుంటూరు.